ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. శ్రావ్య ఏదో కోరుకున్నట్టుంది. దొరబాబు, నువ్వు బాగా ఆలోచించి కోరుకో. వెనక ముందు ఆలోచించకుండా ఏది పడితే అది కోరుకోకు. అమ్మా, నిన్ను ఒక్క కోరికే కోరుకోమన్నారు కాబట్టి ఒకే వాక్యంలో నేను కోరుకుంటున్నాను. మా అమ్మ కోరికతో పాటు నా కోరిక తీరేలా చేయి తల్లి. ఏదో బలమైందే కోరుకున్నట్టునో. నేను రెండు కోరికలు కలిపి ఒకే కోరికలా కోరుకున్నాను. నాకు నువ్వు దక్కాలి, అలానే మా అమ్మ కోరిక కూడా నెరవేరాలి. సరే, ఒక్క నిమిషం అందరూ కళ్ళు మూసుకొని అమ్మవారి జపం చేస్తూ దండం పెట్టుకోండి. అన్ని కోరికలు నెరవేరుతాయి, శుభం కలుగుతుంది. రై, ఇదే సొంతం. పదరా పదవా. రంగా, ఏం చేస్తున్నావు నాన్న? ఈ అమ్మాయి మనల్ని అవమానించింది. నేను కూడా తనని అవమానించాల్సిందే. ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. బుద్ధిందా మావయ్య? ఈ పిల్ల నిన్ను నాన్నని నలుగురిలో అవమానించిందని ఇక్కడ బాధ పెట్టాలని చూస్తావా? తప్పు కదా. నాన్న, ముందుక్కడి నుంచి వెళ్ళు. నేనెళ్ళమ్మా. మావయ్య, నువ్వు నాన్నని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. వెళ్ళండి. బావా పద, బుజ్జం ఎప్పుడు ఇంతే. జరిగిందంతా మర్చిపో శ్రావ్య. బాగా దండం పెట్టుకున్నారు కదా. ఇష్టపడిన దాన్ని నాకు దగ్గర అవ్వాలని కోరుకున్నాను. నిజంగా మీ బస్తీలో ఉన్న అమ్మవారు పవర్ఫుల్ అయితే నా కోరిక నెరవేరిన రోజు నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను. భలే దానివే. నీ కోరిక చెడు ఆలోచన ఏం లేకుండా మంచిదైతే తప్పకుండా నెరవేరుతుంది. ఒక్క నిమిషం ఉండు. ఇదిగో, ఈ చీర తీసుకో. ఏంటిది? నా చెల్లికిచ్చాను అని అనుకో. ఇవాళ మా అమ్మా నాన్నల పెళ్లి రోజని అమ్మవారి దగ్గర ఈ చీర పెట్టి పూజ చేయించాను. ఇది నీకు రాసి పెట్టింది, తీసుకో. నా తరపున మా అమ్మా నాన్నల తరపున ఈ గిఫ్ట్ నీకు, తీసుకో. తను మంచి మనసుతో ఇస్తున్న బహుమతి కాస్ట్లీది కాకపోయినా చాలా విలువైంది. తీసుకో శ్రావ్య. నువ్వు చెప్తున్నావు కాబట్టి తీసుకుంటున్నాను.
పెట్టుకోండి, మీకంతా మంచి జరుగుతుంది. నా లైఫ్లో నీ అంత మంచి అమ్మాయిని ఎక్కడ చూడలేదు. నాకు నువ్వు ఇచ్చింది ఏదైనా సరే అది నా దృష్టిలో చాలా ఖరీదైందే. అన్నా, సర్వేస్ గారు ఫోన్ చేస్తున్నారు. హలో సార్. ఫోటోలు తీసుకున్నావా? ఫోటోలు తీసుకున్నాను, వస్తున్నాను. త్వరగా వచ్చినాడు కలు. మనం కలుద్దాం సార్. ఓకే సార్, బాయ్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఎందుకంటే నేనేం చెప్పలేను. బాయ్. బాయ్. లడ్డు పద. జ్యోతి, నువ్విచ్చే ముష్టి చీర తీసుకునేంత లెవెల్లో నేను లేను. నువ్వు జస్ట్ అనువంత చేసి కొండంత పేరు సంపాదిస్తున్నావు. యూర్ ఎ చీటర్. నువ్వు మాయ చేసి అవతల వ్యక్తులని గెలుస్తావు. ఐ హేట్ యు. నీ ముష్టి చీర నీ దగ్గర ఉంచుకో. శృతి, పద. ఇలాంటి దాన్ని మంచి కోరి పూజకు పిలిచావా? ఇది అమ్మవారి దగ్గర పెట్టిన చీర. ఇలా నేలపాలు చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి గండం కదా. ముఖ్యంగా నవమాసాలు మోసి కని పెంచిన కన్న తల్లికి ప్రమాదమని పెద్దమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. అమ్మకి ప్రమాదం, కన్న తల్లికి ప్రమాదం. ఆ ప్రమాదానికి అడ్డుకట్ట వెయ్యాల్సింది నువ్వే. వాళ్ళ కన్న తల్లికి జరగబోయే ప్రమాదానికి నేను అడ్డుకట్ట వేయడమేంటి? వాళ్ళు ఎక్కడుంటారో తెలుసా? వాళ్ళ చుట్టూ వందల మంది సెక్యూరిటీ ఉంటారు. అంత బలమైన వ్యక్తులు వాళ్ళు. వాళ్ళకి నేనేం సహాయం చేయగలను? నువ్వు కళ్ళతో చూస్తున్నది వేరు, వాస్తవం వేరు.